హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి కొత్తగా ఎవరైతే మన ప్రజాపాలనలో కావచ్చు, మీ సేవలో కావచ్చు, రేషన్ కార్డ్ కోసం అప్లై చేసిన వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ ఎలా చెక్ చేయాలి, అదేవిధంగా ఒకవేళ అప్రూవల్ అయిన ఫస్ట్ ఫేజ్లో లిస్ట్ వచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ క్యాడెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇంతవరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నట్టు. స్టెప్ బై స్టెప్ చెప్తాను, సో ఎక్కడ కూడా మిస్ చేయకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ మంచి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఎక్కడ కూడా సొల్లు లేకుండా అయితే క్లుప్తంగా వివరించి చెప్తాను, ఎక్కడ కూడా మిస్ చేయగానే. లెట్స్ గో టు వీడియో. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే గాబర్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం గత 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. 10 కాదు, 15 సంవత్సరాలని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామందికి ఒకటే కోరిక, కొత్త రేషన్ కార్డు వస్తే చాలు భయ్యా అనుకుంటున్నారు. సో చాలామంది అయితే అప్లికేషన్ ఫస్ట్ ఫేజ్లో అయితే ప్రజాపాలనలో చాలా 82 లక్షలు చాలా అంటే చాలా అప్లికేషన్స్ వచ్చాయి అన్నట్టు. సో అందులో ఎవరైతే ఫేజ్ 2 వరకు ఏదైతే రీసెంట్లీ జరిగిన ఇంటింటి సర్వేలో ఎవరైతే రేషన్ కార్డులో ఎలిజిబుల్ ఉన్నారో, సో వాళ్ళ లిస్టులో అయితే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మళ్ళీ రేషన్ కార్డులో ఉన్న ఎవరైతే అప్రూవల్ అయిన ఫస్ట్ జాబితాలో వచ్చిన పేరు వాళ్ళలో అథెంటికేషన్ పర్సన్స్ అన్నట్టు, అంటే మున్సిపాలిటీ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కావచ్చు, మండల ఆఫీసర్స్ కావచ్చు. సో వాళ్ళు విజిట్ అయ్యి నేరుగా ఎవరు అర్హతులు, ఎవరు అనర్హతులు అనేది సర్వే చేశారన్నట్టు. సో ఎలా సర్వే చేశారంటే, జాబితాలో వచ్చిన పేర్ల ప్రకారం వాళ్ళకు కాల్ చేసి లేదా వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరిది ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అలాగే వాళ్ళ పేరు నార్మల్గా ఫిజికల్గా ఉన్నారా లేరా అనేది వివరించి ఒక ఫామ్లో అయితే క్లుప్తంగా అయితే రాయడం జరిగింది అన్నట్టు. అదేవిధంగా వాళ్ళకు ట్రాక్టర్స్ ఉంటాయి, అంటే 4 వీలర్స్ ఉందా, లేకపోతే ఐటీ ఏదన్నా కడుతున్నారా, లేకపోతే గవర్నమెంట్ జాబా, అవన్నది కూడా అందులో మెన్షన్ చేసేసి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి ఫస్ట్ అథెంటికేషన్ పర్సన్ ఎవరైతే మనకి సర్వే చేయడానికి వస్తున్నారో వాళ్ళే అక్కడ ఎలిజిబుల్ నాన్ ఎలిజిబుల్ అనేది ఆ ఫామ్లో డాటాలో రాసేసి అది ఆ ఫామ్స్ అనేవి మొత్తం మన మండల ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే పంపడం జరిగింది. అక్కడ డాటా ఎంట్రీ వాళ్ళు అయితే ఎంట్రీ చేయడం స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. కొంతమందికి అయితే చూపిస్తుంది, కొంతమందికి అయితే చూపించట్లేదు అన్నట్టు. కొంతమంది ఏదైతే కార్డు ఉందో అప్రూవల్ అయిన వాళ్ళకైతే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఆ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది వీటి 2 రకాలు ఉంటుంది అన్నట్టు. ఒకటి మీరు అప్లికేషన్ చేసేది ఆఫ్లైన్ అన్నట్టు. ఆఫ్లైన్ ఎలా అంటే ప్రజాపాలనలో ఫేజ్లో ఏదైతే ఇచ్చారో మీరు ఫేజ్ 1లో ఫేజ్ 2లో కూడా, సో అదే ఆఫ్లైన్ కింద వెళ్తుంది అన్నట్టు. అవి ఏదైతే ఫిజికల్గా వాళ్ళు వెరిఫికేషన్ చేసేసి అప్రూవల్ చేసేస్తే మీకు అప్లోడ్ అయిపోతుంది అన్నట్టు. ఏదైతే సెకండరీ ఆప్షన్ ఉంటుందో అది మీ సేవకు వెళ్ళి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అప్లికేషన్ పెట్టి పేరు రాలేకుండా సర్వే కాకుండా ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళైతే మనకు ఎప్పుడైతే వెబ్సైట్ ఓపెన్ అవుతుందో మీ సేవకు వెళ్ళి మీరు అయితే కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లికేషన్ పెట్టచ్చు అన్నట్టు. సో అప్లికేషన్లో డాటా క్లారిటీగా అయితే రాయండి, ఏం తప్పుకోకుండా అయితే రాయండి. అదేవిధంగా మనకు మన సంబంధించిన ఏదైతే డౌన్లోడ్ చేసుకోవాలా, లేకపోతే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చాలామంది అయితే సెర్చ్ చేస్తున్నారు, గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. ప్రస్తుతం చెప్పేది వినండి క్లారిటీగా. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా స్టేటస్ అనేది కావచ్చు, లేకపోతే డౌన్లోడ్ అనేది కావచ్చు ఇంకా రాలేదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి ఏదైనా జెన్యూన్ ఉంటే మన ఛానల్లో పెట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేస్తాను నేను. అలా పెట్టడం జెన్యూన్గా పెడుతున్నా కాబట్టి ఇలాంటి సిల్వర్ ప్లే బటన్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫేక్ న్యూస్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉండదన్నట్టు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏదన్నా నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఏ స్కీమ్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.